పల్లవి అవని దగ్గరికి వచ్చి, "నువ్వు ఎవరో నాకు తెలుసు. మారువేషంలో నువ్వు ఇలా వస్తే నిన్ను గుర్తుపట్టలేమనుకుంటున్నావా ఏంటి?" అని చెప్పేసైతే అవని దగ్గరికి వెళ్ళి, అవని మాస్క్‌ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం తన ముందుకు వెళ్ళి తన మాస్క్‌ని తీసేస్తూ ఉంటుంది. ఇంతలో అవని మొహం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి అవని మారువేషంలో ఇంటికి వచ్చిందా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా, "నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా! మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని తలపెడదామని వచ్చావు ఇక్కడికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంట్లోకి వస్తావు? మర్యాదగా బయటకు పో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం, "అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "బయటకు పోవే, నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనికి చాలా కోపం వచ్చేసి, "మీ కొడుకు కాని కొడుకునే మీరు అంత ప్రేమిస్తున్నారు కదా! అలాంటిది నేను 9 నెలలు మోసి పెంచాను. నా కూతురు మీద నాకు ప్రేమ ఉండదా? మీరు కాదు కదా! ఆ దేవుడు వచ్చినా సరే నన్ను, నా కూతురిని విడదీయలేరు. నా కూతురిని నేను చూడకుండా ఉండనివ్వలేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "అవును, నా కూతురు దగ్గర నేను ఉండాలి. నా కూతురు ఆరోగ్యం పాడైపోతే అప్పుడు ఎవరిది బాధ్యత తీసుకుంటారు? మీరా? మీరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "నా కూతురు నుండి ఎవ్వరు నన్ను విడతీయలేరు. నేను నా కూతురు దగ్గరే ఉంటాను. ఆ దేవుడు వచ్చినా సరే నేను నా కూతురు దగ్గర నుండి వేరు కాను. ఆ కూతురు ఆరోగ్యం నాకు ముఖ్యం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.